గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రేమ్. ఏంటి సార్ మేడం కాల్ చేసిన లిఫ్ట్ చేయట్లేదు? మోగని ఏంది సార్ రోజు మీరు ఫోన్ చేస్తే ఎత్తట్లేదని బాధపడుతున్నారు, ఆమె ఫోన్ చేస్తే మీరు లేపుతలేదేంటి? అరే ప్రేమ్, నేను అడుగుతాను చెప్తా. అడగండి. సపోజ్ నువ్వు ఒక ఫేమస్ క్రిమినల్ లాయర్ అనుకో. నేను లాయర్ సార్, నా బొందా. అందుకే అనుకో అన్నా. ఓకే అనుకున్నా సార్. నీకు అమ్మాయి అంటే బాగా క్రష్ ఉందిరా? ఉంది. నువ్వు ఆమెకు రోజు ఫోన్ చేస్తున్నావు, ఫోన్ ఎత్తట్లా, నిన్ను ఇగ్నోర్ చేస్తుంది. ఆమె దరిద్రం కాలే ఆమె మర్డర్ కేసులో ఇరుక్కుందిరా. నీ ట్రాక్ రికార్డ్ గురించి ఆమెకు తెలుసు. నువ్వు కానీ కేసు టేకప్ చేస్తే ఆమె ఖచ్చితంగా తప్పించుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో నీకు ఆమె దగ్గర నుంచి కాల్ వచ్చిందిరా, ఏం చేస్తావు? ఏముంది, వెంటనే ఆమె ఫోన్ ఎత్తేసి ఆమె కేసు నుంచి తప్పించేసి ఆమెకు దగ్గర అయిపోవడమే. లవ్ చేస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకోవడమే. ఇందుకేరా మన మగాళ్ళంతా చులకన అయిపోయేది. మీరు బాగుపడరు. పోయి చాయ్ తీసుకొని రాపో. నేను అడిగేదానికి మీరు చెప్పేదానికి ఏమన్నా సంబంధం ఉందా సార్? నీ బుర్రకు అర్థం కాదు కానీ వెళ్ళి చెప్పిన పని చేయి. అబ్బా చెప్పండి సార్, నేను అర్థం చేసుకుంటా. మా సీఎల్కి మా చుట్టూ ఉన్న వాళ్ళపై అధికారం దొరికేది జూలైలో మాత్రమే. ఈ టైంలో మేము అందరికీ కావాలి. నువ్వు ఎందాక అంటున్నావే ఈ రోజు మీరు ఫోన్ చేస్తారు, ఆమె ఎత్తట్లేదు, ఇప్పుడు ఆమె చేస్తున్నా నేను ఎత్తట్లేదని. అరే 11 నెలలు నేను ఆమె వెంట పడతానే ఉంటా. ఒక్క నెల ఆమె నా వెంట పడుతుంది. కాసేపు అన్నీ ఈగో అని చెప్పడానికి నీ కబుర్లు చెప్తున్నారా? అవునరా, ఈగోనే. మరీ లొంగిపోకూడదు. నీకు చెప్పాగా నీకు ఇవన్నీ అర్థం కావని. పోయి ఆడెవడో వచ్చినట్టున్నాడు, లోపల పంపి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి, చేసేద్దాం. ఐటీఆర్ ఫైల్ చేయాలి. అది హెల్ప్ కాదు సార్, సర్వీస్. అంటే హెల్ప్ ఫ్రీగా చేస్తాం, సర్వీస్ ఫీ తీసుకొని చేస్తాం. సరేలే సార్, ముందైతే చెప్పిందేనండి. చెప్పండి. నాకు రిటర్న్స్ ఫైల్ చేయాలి, కానీ నేను చెప్పినట్టే చేయాలి. అదేం లెక్క? నాకు పర్పస్ ఉంది సార్, దానికి తగినట్టు చేసి ఇవ్వండి. పర్పస్సా? దేనికది? అవన్నీ మీకెందుకు సార్? చేస్తారా లేకపోతే ఇంకొని చూసుకోమంటారా? చేస్తానులేండి, డీటెయిల్స్ మెయిల్ చేయండి. ఆల్రెడీ మెయిల్ చేసా, చూసుకోండి. ఫీ సంగతి పంపుతానులేండి సార్, మీరైతే చేయండి. ఇందులో ఫైల్ చేయడానికి ఏముంది? రూపాయి ట్యాక్స్ కట్టట్లేదు, ₹10 రిటర్న్ రావట్లేదు. ఎక్కడ దొరుకుతారో బాబు ఐటమ్. నమస్తేనా. రే నిన్న ఎవడో లోపల రానిచ్చింది, పో బయటికి. సార్ 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 శివగాడు వచ్చాడంట, అర్జెంటుగా పారిపోండి. నమస్తే సార్, చాయ్ తెమ్మంటారా? ఏంటన్నా ఇది? మరి నీ దొబ్బుడికి నాకు ఇంకో దారి కనబడలేదురా. సరే కానీ నా రిటర్న్స్ ఫైల్ చేయి. నేను చేయను. ఫీజు తలే అన్నా ఈసారి. నాకు వద్దురా బాబు, నువ్వు ఇచ్చే ఫీజుకి నీవు దొబ్బే దొబ్బుడికి నాకు అవసరం లేదు. ఫోన్లు వస్తున్నాయిగా, ఆగు మా అన్నయ్యకి కాల్ చేసి ఈ ఫోన్ గురించి చెప్పు. రిటర్న్సేగా నేను ఫైల్ చేస్తా, డీటెయిల్స్ అవన్నీ నీ దగ్గరే ఉన్నాయిగా, చేసే. చూడు 2.5 lakhs కట్ అయింది, మొత్తం వెళ్ళొచ్చు. నాన్న మళ్ళీ చెప్పు. అదే అన్న 2.5 లక్షలు ట్యాక్స్ కట్ అయింది. రిటర్న్స్ ఫైల్ చేసి మొత్తం వెనకలాగి ₹1 కూడా వదలకూడదు. ఒరే మాలోకం, అది నువ్వు గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ రా. అదంతా నాకు తెలియదన్నా, నా డబ్బులు నాకు కావాలి. అయినా పేదోడిని, నా దగ్గరే తీసుకుంటాయటన్నా, నా దగ్గరే ఏ బొక్క లేదంటే. రే గాడిదా, అది నీ ఇన్కమ్ బట్టి కట్ అయిన ట్యాక్స్. అరే ఏవైనా ఇన్వెస్ట్మెంట్లు అయ్యి ఉంటే ఎంతో కొంత క్లెయిమ్ చేసుకోవాలి, కానీ కట్ అయిన మొత్తం వచ్చేయాలంటే ఎలారా? ఇప్పుడు ఏంటి చేయనంటావు అంతేనా? వేరే వాడి దగ్గరికి వెళ్తా, 5,000 ఎక్కిస్తే ఆడే చేస్తాడు. వెళ్ళు. కానీ తర్వాత నోటీసులు వచ్చాయి, అంత కట్టమంటున్నారు ఇంత కట్టమంటున్నారు అంటే చంపేస్తారు. నోటీసులు ఏంటి? ఈ మధ్య నీలాంటి అత్తెలుగాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్లెయిమ్ చేస్తున్నారని వాళ్ళని క్లెయిమ్ చేయడానికి హెల్ప్ చేసిన సీఎల్కి అందరికీ నోటీసులు వెళ్తున్నాయి తెలుసా? అదేలా? ఐపీ ట్రాకింగ్ నాన్న. నీకేన్ని తెలివితేటలుంటే ఇంకా వాళ్ళకి ఇంకెంత ఉంటుంది చెప్పు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నీ ఎలిజిబిలిటీ ప్రకారం క్లెయిమ్ చేసుకోరా, లేదా వేరేవాడి దగ్గర పో. ఇద్దరికీ నోటీసులు వస్తాయి, భారీ ట్యాక్సులు కట్టుకోండి. ఎలాగో చేయలే. ఏ బాబు నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ? ఇందాక వచ్చాడు కదా శివగాడు, అది మా రూమ్మేటే, హాడే నీ గురించి చెప్పాడురా. దరిద్రాన్ని వైపు నుంచి దాడి చేయడం అంటే ఇదేనే. ఏంటి? ఏం లేదులే, పని అంటే చెప్పు. ఇంకేం బా రిటర్న్స్ ఫైల్ ఇంకే ప్రూఫ్స్ తెచ్చావా? అన్నీ మెయిల్ చేస్తా చూసుకో. అరే రెంటల్ అగ్రిమెంట్లో హౌస్ ఓనరు మా నాన్నేరా. మీ నాన్నతో రెంటల్ అగ్రిమెంట్ ఏంట్రా? మరి మా నాన్న అంటాడు కదా నిన్నట్టుంది. అరే అది నీ ఇల్లు కూడా కదా. అది ఎలాగవుద్దిరా, అది మా నాన్న ఇల్లు, నేను ప్రతి నెల డబ్బులు ఇస్తున్నా. కన్ఫ్యూజ్ చేయకు. అది నా ఇల్లు కాదు, మా నాన్న ఇల్లు, నేను రెంట్ పే చేస్తున్నా, రెంటల్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నా. హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేయవా? టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్
రే ఇవన్నీ ఇయ్యరు కదరా. ఎప్పుడు తీసుకుంటే ఏంటి, ఉన్నదా లేదా పెట్టే బా. అరే బాబు, నువ్వు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో నీ ట్యాక్స్ కట్ అయింది, నువ్వు అప్పుడు క్లెయిమ్ చేసుకోవాలనుకో, అప్పుడు ఇన్వెస్ట్మెంట్సే చూపించాలి. ఇప్పుడు ఎందుకు చూపిస్తావు? పోనీ డేట్ ఎడిట్ చేసి ఇచ్చాను బా, 2 minutes మన అంతే. అంటే ఇది కూడా అంటే ఈ పాలసీ డాక్యుమెంట్స్ కూడా ఎడిట్ చేసి ఇచ్చాను బా. ఇలాంటివన్నీ చేసి రిటర్న్స్ ఫైల్ చేస్తే నిన్ను నన్ను కలిపి ఒక్కలది వస్తారా? పోనీ మిగతా చూడరా. నా కర్మ ఏంట్రా ఎలా కాలిపోయింది. తిన ప్రాణానికి ఏంట్రా, చారిటీకి 50,000. అంటే జాలికుండు కదరా మంది. ఇప్పుడు నిజం చెప్పు. ఎడిట్, ఇది కూడా ఎడిటే బావా. అరే నువ్వు ఆ శివగాడు ఏమైనా కంకణ కట్టుకున్నారా నన్ను తీసుకెళ్ళి జైల్లో తోయడానికి? అదేంటి బా అంత మాట అనేసు. లేకపోతే ఏంట్రా, ఆడు కట్ అయిన ట్యాక్స్ అంతా క్లెయిమ్ కావాలంటాడు, నువ్వేమో ఫేక్ ప్రూఫ్లన్నీ తీసుకొచ్చి క్లెయిమ్ చేయమంటావు. ఎలా కనిపిస్తున్నాను మీకు? అది కాదురా. ఎలా నువ్వు వద్దు, నీ ఫేజ్ వద్దు, పోయి నుంచి. దీని కాల్ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. రే ప్రేమ్. సార్. హలో, చాయ్ తీసుకుని రా. ఓకే సార్. ఇరేంటి సార్ ఒక్కలో రిటర్న్స్ ఫైల్ చేసినావు, దేనికి పనికిరాదంట. ఏం చేసుకోవాలి ఇప్పుడు దాన్ని నేను? ఎందుకు అరుస్తున్నావు? అది చూపించి బ్యాంక్లో లోన్ అప్లై చేశా, ఇప్పుడు ఆడ చూశాడు నేను ఇవ్వని తప్పే అంటున్నాడు. రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు నువ్వేమన్నా? నాకు రిటర్న్స్ ఫైల్ చేయాలి, కానీ నేను చెప్పినట్టే చేయాలి. అదేం లెక్క? అవన్నీ మీకెందుకు సార్, చేస్తారా లేకపోతే ఇంకొని చూసుకోమంటారా? మరి అదిగా అడిగా ఏంట్రా పని అని చెప్పావా, ఇప్పుడు ఏంట్రా నీకు వాళ్ళ? అంటే మరి బ్యాంక్ వాడు చాలా ఉన్నాయి. ఇంకోసారి కాంపౌండ్లో కనబడ్డావు అనుకో, ఇక్కడే గోయి తీసుకెళ్ళి పెట్టేస్తాను. బయటికి అక్కడెక్కడ వాళ్ళంతా నా దగ్గరికి వస్తారు. చెప్పండి సార్. అది నా ఐటీఆర్ ఫైల్ చేయాలి సార్. చేసేద్దాం. మీ డీటెయిల్స్ అండ్ ప్రూఫ్స్ అని నాకు ఒకసారి మెయిల్ చేయండి, నేను చూస్తాను. పంపించాను సార్. ఓకే. మీకు ఒక ఓటీపీ వస్తుంది చూడండి. ఓటీపీయా? నేను చెప్పండి సార్. చెప్పకపోతే ఎలా సార్, రిటర్న్స్ ఫైల్ చేయాలిగా. ఓకే, 242628. ఆటగాళ్ళే. ఏమైంది సార్? మీరు నాకు ఇన్కమ్ కింద శాలరీ, బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ మాత్రమే చూపించారు. అవే కదా సార్ నాకు ఉన్నాయి. అవునా? మరి స్టాక్ మార్కెట్లో 2 లక్షలు, బెట్టింగ్లు, ట్రేడింగ్లు. సార్ 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 ఇవన్నీ మీకెలా తెలుసు సార్? మీరు చెప్పకపోతే మాది తెలీదే. గవర్నమెంట్ మీకన్నా తెలివైందండి, అది బిగ్ డేటా మెయింటైన్ చేస్తుంది. దాంట్లో మీరు పాన్ కార్డ్ ఎక్కడెక్కడ ఇచ్చారు, మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, డబ్బులు మీకు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అన్నీ తెలుస్తాయి. అంటే ఇవన్నీ నాకు తెలియదు సార్. తెలుసుకోవాలి సార్, అన్నీ తెలుసుకోవాలి. ఒకప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ అందరికీ అవసరం లేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం. అన్నట్టు స్టాక్ మార్కెట్లో బాగానే ప్రాఫిట్ సంపాదించారండి, ఎక్కడైనా నేర్చుకున్నారా? ప్యూర్ లక్ అండి. మా ఫ్రెండ్స్ ఏదో సజెస్ట్ చేశారు, నేను ఇన్వెస్ట్ చేశాను, ప్రాఫిట్స్ వచ్చేసాయి అంతే. మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఇలా ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. మీ ప్రాపర్ నాలెడ్జ్తో మీరు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. నాకేం తెలుసు అండి, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటారు నన్ను? మీలాంటి వాళ్ళ కోసమే సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా స్టాక్ లివ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో ట్రేడింగ్ సంబంధించి, స్టాక్ మార్కెట్ సంబంధించి ప్రతి డీటెయిల్స్ అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ స్టాక్స్ ఏమీ సజెస్ట్ చేయరు, బట్ మీరు స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని అనాలిసిస్ ఎలా చేయాలి అని ప్రతిదీ డీటెయిల్గా నేర్పిస్తారు. సో అలా చూడండి, మీరే ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి ఆ ఛానల్ లింక్ ఎక్కడ దొరికిద్దండి? ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే వెళ్ళి చెక్ చేయండి. మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటుంది, చూడండి. స్టాక్ లివ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోతా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ ఎందుకు నచ్చలేదో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చిత్రరస.